హాయ్ గైస్ ఈరోజు ఈ వీడియోలో ఏపీపీఎస్సి గ్రూప్ 2లో భాగంగా ఈరోజు ఈ యొక్క వీడియోలో టాప్ 200 బిట్స్ మనమైతే గ్యాదర్ చేసుకుని ఒక ప్రీవియస్ పేపర్స్ అలానే మీకైతే చూసి ప్రతి పేపర్లో ఉన్నటువంటి ఒక ఎక్కువ రిపీట్ అయిన క్వశ్చన్స్ అన్ని కూడా తీసుకొని ఈ యొక్క వీడియో రూపంలో మీకైతే ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. టాప్ 200 బిట్స్ ఈరోజు మనం ఈ యొక్క వీడియోలో అయితే మనమైతే డిస్కస్ చేసుకుందాం. వాటి యొక్క ప్రశ్నలు మరియు సమాధానాలు కూడా మనమైతే డిస్కస్ చేసుకుందాం. వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు వీడియోని చిన్న లైక్ చేయండి, అలానే మీ ఫ్రెండ్స్ అందరూ కూడా ఈ యొక్క వీడియోని అయితే షేర్ చేయండి. మీకు ఎటువంటి డౌట్స్ ఉన్నా కూడా కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. అలానే లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్, టెలిగ్రామ్లో జాయిన్ అవ్వి వస్తున్న అప్డేట్స్ అన్ని కూడా మీరైతే ఫాలో అవుతూ ఉండండి. డైలీ టెలిగ్రామ్లో మీకైతే ఒక ప్రీవియస్ పేపర్స్ నేనైతే పోస్ట్ చేస్తూ ఉంటాను. ప్రతిదీ కూడా మీరైతే ఎక్కువ ప్రాక్టీస్ అయితే చేయండి. 30 డేస్ మీరు కనుక ఫాలో అవుతూ ఒక రెగ్యులర్గా వస్తున్న వీడియోస్ కనుక మీరు కనుక చూస్తే ఒక 30 డేస్లో మీరైతే ఈజీగా ప్రిలిమ్స్ అయితే క్వాలిఫై విధంగా మేమైతే ఒక ప్రిపేర్ చేసి ఒక వీడియోస్ రూపంలో మీ ముందుకైతే తీసుకొని రావడం జరుగుతుంది. లేట్ చేయకుండా వీడియోలోకి అయితే వెళ్దాం. వీడియోని స్కిప్ చేయకుండా చివరి వరకు అయితే చూడండి. పశ్చిమ బెంగాల్ గవర్నర్గా ఎవరు నియమితులయ్యారు? ఆప్షన్ డి ఈస్ ద రైట్ ఆన్సర్, సివి ఆనంద్ బోస్. ఎన్పిఎస్ ట్రస్ట్ చైర్మన్గా ఎవరు నియమితులయ్యారు? ఆప్షన్ బి ఈస్ ద రైట్ ఆన్సర్, సూరజ్ బాన్. నీతి ఆయోగ్లో 4వ పూర్తికాల సభ్యునిగా ఎవరు నియమితులయ్యారు? ఆప్షన్ బి ఈస్ ద రైట్ ఆన్సర్, అరవింద్ వీరమణి. ఓఎన్జీసీ కంపెనీకి కొత్త చైర్మన్ ఎవరు? ఆప్షన్ సి ఈస్ ద రైట్ ఆన్సర్, అరుణ్ కుమార్ సింగ్. కింది వారిలో ఎవరు నేపాల్లో జరగనున్న ఎన్నికల కోసం అంతర్జాతీయ పరిశీలకునిగా ఆహ్వానించబడ్డారు? ఆప్షన్ బి ఈస్ ద రైట్ ఆన్సర్, రాజీవ్ కుమార్. కింది వారిలో ఎవరు ఆల్ ఇండియా కౌన్సిల్ ఫర్ టెక్నికల్ ఎడ్యుకేషన్ చైర్మన్గా నియమితులయ్యారు? ఆప్షన్ బి ఈస్ ద రైట్ ఆన్సర్, టిజి సీతారాం. ఖాదీ అండ్ విలేజ్ ఇండస్ట్రీస్ కమిషన్ కేవీఐసి యొక్క చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్గా ఎవరు నియమితులయ్యారు? ఆప్షన్ డి ఈస్ ద రైట్ ఆన్సర్, వనీత్ కుమార్. భారత కొత్త ఎన్నికల కమిషనర్ ఎవరు? ఆప్షన్ ఏ ఈస్ ద రైట్ ఆన్సర్, అరుణ్ గోయల్. కజకిస్తాన్ అధ్యక్షుడిగా ఎవరు ఎన్నికయ్యారు? ఆప్షన్ డి ఈస్ ద రైట్ ఆన్సర్, కసిం జోమార్ట్ టోకాయేవ్. అన్వర్ ఇబ్రహీం ఏ దేశానికి ప్రధానమంత్రి అయ్యారు? ఆప్షన్ సి ఈస్ ద రైట్ ఆన్సర్, మలేషియా. భారత సైన్యం యొక్క మొదటి మహిళ స్కై డ్రైవర్ ఎవరు? ఆప్షన్ డి ఈస్ ద రైట్ ఆన్సర్, లాన్స్ నాయక్ మంజు. ఆసియా పసిఫిక్ ప్రాంతంలోని మొదటి 3 డేటా సెంటర్ మార్కెట్లుగా కింది నగరాల్లో ఏది ఉద్భవించింది? ఆప్షన్ ఏ ఈస్ ద రైట్ ఆన్సర్, హైదరాబాద్, చెన్నై, న్యూఢిల్లీ. భారతదేశపు మొట్టమొదటి ప్రైవేట్ రాకెట్ విక్రమ్ ఎస్ను రూపొందించిన సంస్థ ఏది? ఆప్షన్ ఏ ఈస్ ద రైట్ ఆన్సర్, స్కైరూట్ ఏరోస్పేస్. హాస్వాంగ్ 17 లేదా మాన్స్టర్ క్షిపణిని ఏ దేశం ప్రయోగించింది? ఆప్షన్ బి ఈస్ ద రైట్ ఆన్సర్, ఉత్తర కొరియా. వాయువ్య అరేబియా సముద్రంలో జాయింట్ నేవల్ ఫోర్స్ నేతృత్వంలోని సీస్వోర్డ్ 2 ఆపరేషన్లో కింది వాటిలో ఏ ఐఎన్ఎస్ పాల్గొంది? ఆప్షన్ ఏ ఈస్ ద రైట్ ఆన్సర్, ఐఎన్ఎస్ త్రికాండ్.
వార్తల్లో కనిపించే మందుల్లో ఆర్టెమిసినిస్ ఏ వ్యాధికి వ్యతిరేకంగా ఉంటుంది? ఆప్షన్ బి ఈజ్ ద రైట్ ఆన్సర్, మలేరియా. దేశంలో ఏనుగు డెత్ ఆడిట్ ఫ్రేమ్వర్క్ను ప్రవేశపెట్టిన మొదటి రాష్ట్రంగా కింది వాటిలో ఏ రాష్ట్రం అంతరించింది? ఆప్షన్ సి ఈజ్ ద రైట్ ఆన్సర్, తమిళనాడు. కేంబ్రిడ్జ్ డిక్షనరీ 2022 సంవత్సరపు పదంగా ఏ పదాన్ని ప్రకటించింది? ఆప్షన్ డి ఈజ్ ద రైట్ ఆన్సర్, హోమర్. సైన్స్కు విశిష్ట సేవలు అందించినందుకు బ్రిటన్కు చెందిన రాయల్ ఆర్డర్ ఆఫ్ మెరిట్ ఎవరికి లభించింది? ఆప్షన్ డి ఈజ్ ద రైట్ ఆన్సర్, వెంకీ రామకృష్ణన్. క్వాలిటీ కంట్రోల్ కౌన్సిల్ 47వ అంతర్జాతీయ కాన్ఫరెన్స్లో కింది వారిలో ఎవరు గోల్డ్ అవార్డును అందుకున్నారు? ఆప్షన్ ఏ ఈజ్ ద రైట్ ఆన్సర్, ఎన్టీపీసీ. ఉత్తరాఖండ్ హైకోర్టును నైనిటాల్ నుంచి ఏ ప్రదేశాలకు మార్చాలని ఆ రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది? ఆప్షన్ ఏ ఈజ్ ద రైట్ ఆన్సర్, హల్ద్వానీ. ఇటీవల ప్రారంభించబడిన కమెంగ్ హైడ్రో పవర్ స్టేషన్ ఏ రాష్ట్రంలో ఉంది? ఆప్షన్ ఏ ఈజ్ ద రైట్ ఆన్సర్, అరుణాచల్ ప్రదేశ్. స్వాతంత్ర్య సమరయోధుల పెన్షన్ను రెట్టింపు చేయాలని నిర్ణయించిన రాష్ట్రం ఏది? ఆప్షన్ బి ఈజ్ ద రైట్ ఆన్సర్, మహారాష్ట్ర. భారత సైన్యం సమీకృత అగ్ని శక్తి వ్యాయామం శత్రునాష్ ఏ రాష్ట్రంలో నిర్వహించబడింది? ఆప్షన్ బి ఈజ్ ద రైట్ ఆన్సర్, రాజస్థాన్. ఏ సెగ్మెంట్ వ్యక్తుల కోసం కర్మయోగి ప్రారంభం కోర్సు సిద్ధం చేయబడింది? ఆప్షన్ ఏ ఈజ్ ద రైట్ ఆన్సర్, ప్రభుత్వ ఉద్యోగులు. ఈ గవర్నెన్స్పై 25వ జాతీయ సదస్సు యొక్క థీమ్ ఏమిటి? ఆప్షన్ సి ఈజ్ ద రైట్ ఆన్సర్, పౌరులు, పరిశ్రమలు మరియు ప్రభుత్వాన్ని దగ్గరికి తీసుకురావడం. డైరెక్టర్ జనరల్ ఆఫ్ ఆడిట్ పాత్రను సృష్టించిన మొదటి రాష్ట్రం ఏది? ఆప్షన్ బి ఈజ్ ద రైట్ ఆన్సర్, తమిళనాడు. అట్లాంటిక్ ఓషన్ ఫ్లోర్ యొక్క మొదటి సైంటిఫిక్ మ్యాప్ను గూగుల్ వారి హోమ్ పేజీలో ఇంటరాక్టివ్ డూడుల్తో జరుపుకున్నందున కింది వారిలో ఎవరు రూపొందించారు? ఆప్షన్ ఏ ఈజ్ ద రైట్ ఆన్సర్, మేరీ థార్ప్. హై పెర్ఫార్మెన్స్ కంప్యూటింగ్లో సహకారం కోసం భారతదేశం ఏ సంస్థతో ఒప్పందం కుదుర్చుకుంది? ఆప్షన్ డి ఈజ్ ద రైట్ ఆన్సర్, యూరోపియన్ యూనియన్. నవంబర్ 2022లో భారత అంతరిక్ష పరిశోధన సంస్థ పిఎస్ఎల్వి 54 మిషన్ ద్వారా కింది వాటిలో ఏ భూ పరిశీలన ఉపగ్రహాన్ని ప్రయోగించనుంది? ఆప్షన్ సి ఈజ్ ద రైట్ ఆన్సర్, EOS-6. ఏ తాబేళ్ల జాతుల మెరుగైన రక్షణ కోసం వన్యప్రాణుల సదస్సు భారతదేశ ప్రతిపాదనను ఆమోదించింది? ఆప్షన్ డి ఈజ్ ద రైట్ ఆన్సర్, లీత్ యొక్క సాఫ్ట్ షెల్ తాబేలు. ఆపరేషన్ టర్ట్ షీల్డ్ను ఏ దేశం ప్రారంభించింది? ఆప్షన్ సి ఈజ్ ద రైట్ ఆన్సర్, ఇండియా.
ప్రపంచంలో ఉక్కు ఉత్పత్తిలో రెండవ అతిపెద్ద దేశం ఏది? ఆప్షన్ బి ఈజ్ ద రైట్ ఆన్సర్, ఇండియా. కింది వాటిలో ఏది తమ సంబంధిత అధికార పరిధిలోని నియంత్రిత సంస్థల నియంత్రణ మరియు పర్యవేక్షణ రంగంలో సహకారం కోసం ఆర్బీఐతో ఎంఓయు సంతకం చేసింది? ఆప్షన్ బి ఈజ్ ద రైట్ ఆన్సర్, ఇంటర్నేషనల్ ఫైనాన్షియల్ సర్వీసెస్ సెంటర్స్ అథారిటీ. డిసెంబర్ 1, 2022 నుంచి అన్ని జీఎస్టీ లాభాపేక్ష వ్యతిరేక ఫిర్యాదులు ఎవరి ద్వారా పరిష్కరింపబడతాయి? ఆప్షన్ బి ఈజ్ ద రైట్ ఆన్సర్, కాంపిటీషన్ కమిషన్ ఆఫ్ ఇండియా. హ్యాండ్బుక్ ఆఫ్ స్టాటిస్టిక్స్ ఆన్ ఇండియన్ స్టేట్స్ 2021-2022ని ఏ సంస్థ విడుదల చేసింది? ఆప్షన్ ఏ ఈజ్ ద రైట్ ఆన్సర్, రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా. ఏ దేశం మైక్రోసాఫ్ట్ యొక్క లింక్డ్ఇన్లో వేగంగా అభివృద్ధి చెందుతున్న మార్కెట్గా మారింది? ఆప్షన్ బి ఈజ్ ద రైట్ ఆన్సర్, ఇండియా. యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా తన సోలార్ స్కీమ్ యూనియన్ సోలార్ కింద ఏ కంపెనీతో జతకట్టింది? ఆప్షన్ డి ఈజ్ ద రైట్ ఆన్సర్, టాటా పవర్ సోలార్ సిస్టమ్స్ లిమిటెడ్. ఏ ఈ-కామర్స్ జాయింట్ దాని డెలివరీ డ్రోన్ MK-30 డ్రోన్ డిజైన్ను ఆవిష్కరించింది? ఆప్షన్ ఏ ఈజ్ ద రైట్ ఆన్సర్, అమెజాన్. భారతదేశపు మొట్టమొదటి స్టిక్కర్ ఆధారిత డెబిట్ కార్డును ఏ బ్యాంక్ ప్రారంభించింది? ఆప్షన్ బి ఈజ్ ద రైట్ ఆన్సర్, IDFC ఫస్ట్ బ్యాంక్. అక్టోబర్ 2022 కొరకు ICC ప్లేయర్ ఆఫ్ ది మంత్ అవార్డును ఎవరు గెలుచుకున్నారు? ఆప్షన్ డి ఈజ్ ద రైట్ ఆన్సర్, విరాట్ కోహ్లీ. ఆసియన్ హాకీ ఫెడరేషన్ అధ్యక్షుడిగా ఎవరు నియమితులయ్యారు? ఆప్షన్ సి ఈజ్ ద రైట్ ఆన్సర్, తయబ్ ఇక్రమ్. టోక్యోలో జరిగిన పురుషుల సింగిల్స్ BWF పారా బ్యాడ్మింటన్ ప్రపంచ ఛాంపియన్షిప్లో ప్రమోద్ భగత్ ఎవరిని ఓడించి బంగారు పతకాన్ని గెలుచుకున్నాడు? ఆప్షన్ బి ఈజ్ ద రైట్ ఆన్సర్, నితీష్ కుమార్. సయ్యద్ ముస్తాక్ అలీ ట్రోఫీ 2022ని తొలిసారిగా గెలుచుకున్న జట్టు ఏది? ఆప్షన్ బి ఈజ్ ద రైట్ ఆన్సర్, ముంబై. ఇజ్రాయెల్ ప్రధానమంత్రిగా ఎవరు ఎన్నికయ్యారు? ఆప్షన్ డి ఈజ్ ద రైట్ ఆన్సర్, బెంజమిన్ నెతన్యాహు. భారత సైన్యం యొక్క సదరన్ కమాండ్ చీఫ్గా ఎవరు నియమితులయ్యారు? ఆప్షన్ డి ఈజ్ ద రైట్ ఆన్సర్, అజయ్ సింగ్. ఉన్నత విద్యా సంస్థల మూల్యాంకనం అక్రిడిటేషన్ను బలోపేతం చేయడానికి ఏర్పాటు చేసిన ప్యానెల్కు అధిపతి ఎవరు? ఆప్షన్ బి ఈజ్ ద రైట్ ఆన్సర్, కె రాధాకృష్ణన్. దేశంలో CRPFలో ఐజీగా నియమితులైన మొట్టమొదటి మహిళ ఎవరు? ఆప్షన్ బి ఈజ్ ద రైట్ ఆన్సర్, సీమా థుండియా.
భారత్ పెట్రోలియం కార్పొరేషన్ లిమిటెడ్ బీపీసీఎల్ చైర్మన్ మరియు మేనేజింగ్ డైరెక్టర్గా ఎవరు నియమితులయ్యారు? ఆప్షన్ సి ఈజ్ ద రైట్ ఆన్సర్. విఆర్ కృష్ణగుప్తా. ఆర్డర్ ఆఫ్ ఆస్ట్రేలియా సభ్యునిగా ఎవరు నియమితులయ్యారు? ఆప్షన్ బి ఈజ్ ద రైట్ ఆన్సర్. అమిత్ దాస్ గుప్తా. నేషనల్ మాన్యుమెంట్స్ అథారిటీ చైర్మన్గా ఎవరు నియమితులయ్యారు? ఆప్షన్ బి ఈజ్ ద రైట్ ఆన్సర్. కిషోర్ కుమార్ బాసా. గ్లోబల్ సిస్టమ్ ఆఫ్ మొబైల్ కమ్యూనికేషన్ అసోసియేషన్ వైస్ ప్రెసిడెంట్ ఎవరయ్యారు? ఆప్షన్ డి ఈజ్ ద రైట్ ఆన్సర్. గోపాల్ విఠల్. భారత్ లా కమిషన్ చైర్పర్సన్గా ఎవరు నియమితులయ్యారు? ఆప్షన్ బి ఈజ్ ద రైట్ ఆన్సర్. రీతురాజ్ అవస్థి. అరుణా మిల్లర్ ఏ రాష్ట్రానికి లెఫ్టినెంట్ గవర్నర్ పదవిని నిర్వహించిన మొదటి భారతీయ అమెరికన్ అయ్యారు? ఆప్షన్ సి ఈజ్ ద రైట్ ఆన్సర్. మేరీల్యాండ్. ఇటీవల 105 ఏళ్ల వయసులో మరణించిన స్వతంత్ర భారత తొలి ఓటరు పేరు ఏమిటి? ఆప్షన్ ఏ ఈజ్ ద రైట్ ఆన్సర్. శ్యామ్ శరణ్ నేగి. మొదటి స్థానంలో నిలిచింది ఎవరు? ఆప్షన్ ఏ ఈజ్ ద రైట్ ఆన్సర్. జంషెడ్పూర్ స్టీల్ ప్లాంట్. 2022లో జరిగిన G20 సమ్మిట్లో జస్ట్ ఎనర్జీ ట్రాన్సిషన్ పార్ట్నర్షిప్ జేఈటీపీపై ఏ దేశం సంతకం చేసింది? ఆప్షన్ ఏ ఈజ్ ద రైట్ ఆన్సర్. ఇండోనేషియా. గ్లోబల్ మీడియా కాంగ్రెస్ మొదటి ఎడిషన్ ఏ నగరంలో జరుగుతుంది? ఆప్షన్ బి ఈజ్ ద రైట్ ఆన్సర్. అబుదాబి. గోవాలో జరిగిన IFFI 53 ఫిల్మ్ ఫెస్టివల్లో కింది వాటిలో స్పాట్లైట్ దేశం ఏది? ఆప్షన్ డి ఈజ్ ద రైట్ ఆన్సర్. ఫ్రాన్స్. CITES పార్టీల 19వ కాన్ఫరెన్స్కు ఏ దేశం ఆతిథ్యం ఇస్తోంది? ఆప్షన్ బి ఈజ్ ద రైట్ ఆన్సర్. పనామా. ఉగ్రవాదికి ఆర్థిక సహాయంపై మంత్రివర్గ సమావేశాన్ని ఏ దేశం నిర్వహిస్తోంది? ఆప్షన్ డి ఈజ్ ద రైట్ ఆన్సర్. భారతదేశం. ఏ దేశానికి ఆగ్నేయాసియా దేశాల సంఘం ఆసియన్ గ్రూప్ యొక్క 11వ సభ్యునిగా సూత్రప్రాయంగా అంగీకరించడానికి అనుమతించింది? ఆప్షన్ డి ఈజ్ ద రైట్ ఆన్సర్. తూర్పు తైమూర్. తదుపరి ప్రపంచ మహమ్మారిని ఎదుర్కోవడానికి ఏ సమూహం $1.4 బిలియన్ల నిధిని ప్రారంభించింది? ఆప్షన్ ఏ ఈజ్ ద రైట్ ఆన్సర్. G20. కింది వాటిలో దేనికోసం భారతదేశం సైన్స్ అండ్ టెక్నాలజీ ఫండ్కు $5 మిలియన్ల విరాళాన్ని ప్రకటించింది?
ఆప్షన్ ఏ ఇస్ ద రైట్ ఆన్సర్. ASEAN. వరల్డ్ పాపులేషన్ ప్రాస్పెక్ట్స్ 2022 ప్రకారం నవంబర్ 2022 నాటికి ప్రపంచ జనాభా ఎంత? ఆప్షన్ సి ఈజ్ ద రైట్ ఆన్సర్. 8 బిలియన్. ఐక్యరాజ్య సమితి వరల్డ్ పాపులేషన్ ప్రాస్పెక్ట్స్ 2022 నివేదిక ప్రకారం భారతదేశం ఏ నగరంలో 1.668 బిలియన్ల జనాభాను కలిగి ఉంటుందని అంచనా వేయబడింది? ఆప్షన్ సి ఈజ్ ద రైట్ ఆన్సర్. 2050. ఇండియన్ బయోలాజికల్ డేటా సెంటర్ IBDC ఏ రాష్ట్రంలో ప్రారంభించబడింది? ఆప్షన్ బి ఈజ్ ద రైట్ ఆన్సర్. హర్యానా. భారతదేశపు మొట్టమొదటి హైడ్రోజన్ ఫ్యూయల్ సెల్ కాటమరాన్ వెసెల్ను ఏ నౌక నిర్మాణ సంస్థ నిర్మిస్తుంది? ఆప్షన్ ఏ ఇస్ ద రైట్ ఆన్సర్. కొచ్చిన్ షిప్ యార్డ్. క్లైమేట్ చేంజ్ పెర్ఫార్మెన్స్ ఇండెక్స్ ప్రకారం క్లైమేట్ మిటిగేషన్లో ముందున్న దేశం ఏది? ఆప్షన్ ఏ ఇస్ ద రైట్ ఆన్సర్. డెన్మార్క్. క్లైమేట్ చేంజ్ పెర్ఫార్మెన్స్ ఇండెక్స్ CCPI 2023లో భారతదేశం యొక్క ర్యాంక్ ఎంత? ఆప్షన్ బి ఈజ్ ద రైట్ ఆన్సర్. 8వ. మూన్ రాకెట్ ఆర్టెమిస్ 1ను ఏ దేశం ప్రయోగించింది? ఆప్షన్ డి ఈజ్ ద రైట్ ఆన్సర్. USA. మోర్గాన్ స్టాన్లీ ప్రకారం భారతదేశం ఏ సంవత్సరం నాటికి 3వ అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా అవతరిస్తుంది? ఆప్షన్ ఏ ఇస్ ద రైట్ ఆన్సర్. 2027. బ్యాంక్ రేట్ల ఆధారంగా ఏకరీతి బంగారం ధరలను ప్రవేశపెట్టిన మొదటి రాష్ట్రం ఏది? ఆప్షన్ డి ఈజ్ ద రైట్ ఆన్సర్. కేరళ. రిలయన్స్ ఇండియా లిమిటెడ్ భారతదేశపు మొట్టమొదటి మల్టీ మోడల్ లాజిస్టిక్స్ పార్క్ను ఏ రాష్ట్రంలో అభివృద్ధి చేస్తుంది? ఆప్షన్ సి ఈజ్ ద రైట్ ఆన్సర్. తమిళనాడు. 2022 మూడీస్ అంచనా మేరకు భారతదేశ ఆర్థిక వృద్ధిలో ఎంత శాతం? ఆప్షన్ ఏ ఇస్ ద రైట్ ఆన్సర్. 7%. USA కరెన్సీ మానిటరింగ్ లిస్ట్ నుంచి ఏ దేశం తొలగించబడింది? ఆప్షన్ సి ఈజ్ ద రైట్ ఆన్సర్. ఇండియా. భారతదేశపు మొట్టమొదటి మల్టీ మోడల్ లాజిస్టిక్స్ పార్క్ను నిర్మించే కాంట్రాక్టును ఎవరు పొందారు? ఆప్షన్ బి ఈజ్ ద రైట్ ఆన్సర్. రిలయన్స్ ఇండస్ట్రీస్. కింది వాటిలో ఏ సంస్థ ప్రపంచంలోని అతిపెద్ద యజమానుల సర్వేను నిర్వహించింది? ఆప్షన్ ఏ ఈజ్ ద రైట్ ఆన్సర్. స్టాటిస్టా. అక్టోబర్ 2022లో భారతదేశంలో టైల్ ద్రవ్యోల్బణం ఎంతగా నమోదయ్యింది? ఆప్షన్ సి ఈజ్ ద రైట్ ఆన్సర్. 6.77%. చరిత్రలో $1 ట్రిలియన్ మార్కెట్
క్యాపిటలైజేషన్ను కోల్పోయిన మొదటి కంపెనీ ఏది? ఆప్షన్ బి ఈజ్ ద రైట్ ఆన్సర్, ఫ్లిప్కార్ట్.